నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఒక మంచి కథ చెప్పుకుందామండి. చిన్న సిరీస్ లాగా ఉన్నా కూడా ఓకే. 3-4 భాగాలు వచ్చేలా చెప్దాం. ఇది ఇంచుమించు కథా చరిత్సాగరంలో నుంచి ఒక కథ. ఓకే. పూర్వం అట ఐరావతి అని ఒక నగరం, ఒక రాజ్యం ఉండేది. ఈ ఐరావతి రాజ్యానికి పరిత్యాగసేనుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఒక మంత్రి వస్తే, పూర్వం నుంచి వచ్చిన ప్రధానమంత్రి కూతుర్ని అధిక సంగమ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మంత్రి కూతురు కదా, ఈ క్షత్రియకాంత కూడా వివాహానికి కావాలని అందరూ అంటే, ఇంకో రాజుగారు అమ్మాయిని కావ్యాలంకార ఆమె పేరు. ఈ అధిక సంగమ కావ్యాలంకార ఇద్దరు కూడా రాజుకి అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ పరిత్యాగసేనుడికి ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇద్దరు భార్యల్ని, సంతోషంగా ఉండేవాడు. చానాళ్ళైనా సంతానం కలగల. ఆ కాలంలో ఏంటంటే రాజుగారి పిల్లలే రాజులై తీరాలి. సంతానం కలగకపోతే రాజు రాణి అందరూ తపస్సులు చేసైనా ఓ సంతానాన్ని పొందేవారు. ఎవరినైనా తీసుకొద్దాము అవి అట్లాంటివి ఆలోచించేవాళ్ళు కాదు. కూతుళ్ళు పుడితే మనవాళ్ళు వచ్చేవాళ్ళు, అసలు ఏ పిల్లలు మళ్ళీ వివాహం చేసుకునేవాడు అంతే, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అదే ఈయన ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు. ఆయనకి ఇద్దరు భార్యల మీదే ఉంది. ఈయన ఏం చేశాడట, భార్యలతో కలిసి అమ్మవారి కోసం అంబిక కోసం చాలా కాలం తపస్సు చేశాడు. రోజు ఏదో వ్రతంలాగా పెట్టుకుని ప్రతిరోజు కొన్ని గంటల పాటు ధ్యానంలో కూర్చునేవాడు. ఒకనాటి రాత్రి నిద్రపోతుంటే ఆయనకి కల వచ్చింది. అంబికాదేవి కల్లో కనపడి, లే ఇదిగో ఈ 2 పళ్ళు తీసుకో, నీ భార్యలు ఇద్దరికి ఇవ్వు, నీకు 2 కుమారులు కలుగుతారు అని చెప్పి. ఈయన తెల్లవారుసామున లేచేసాడు. లేచి చూస్తే ఆయన ఎదురుగుండా ఉన్న బల్ల మీద 2 మామిడి పళ్ళు లాంటి పళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. కల్లో వచ్చిందే అమ్మ, కానీ ఇచ్చింది పళ్ళు. ఆ సంతోషం పట్టలేక పొద్దున్నే ఉదయం నిద్రలేచి రాణులకి కబురు చేసి, అమ్మవారు కరుణించిందని, మనకి ఇక సంతానం కలుగుతుందని, 2 ఫలాలు లభించాయని అదని ఇదని కబురు చేశాడు. చెప్పాడు, అందరికీ చెప్పుకున్నాడు. ఇంతకా కొన్నాళ్ళుగా వ్రతంగా లాగా పట్టుకుని ఉన్నారు కదా. ఆ రోజు ఏం చేశాడు, ఇన్ని రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఆనాటి పగలు పొద్దునే వ్రతోద్యాపన చేసేసుకున్నాడు. ఉద్యాపన చేసి అమ్మవారిని పూజ చేసి ఉద్యాపన చేయించి ఈ పళ్ళు 2 ఆవిడకే నివేదన చేసి పరమ సంతోషంగా గడిపాడు రోజంతా. సాయంకాలం ఆ 2 పళ్ళు చేత్తో పుచ్చుకుని మొదటి భార్య, అధిక సంగమ మొదటి భార్య కదా, ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాక సరే భార్యాభర్త చాలా కులాసాగా కాలం గడిపాక ఆమెకు ఒక పండు ఇచ్చాడు. ఆమె పండు తిన్నది. ఆయన ఎదురుకుండా సముఖంలోనే కూర్చుంది. ఈయన 2వ పండుని తలగడ దగ్గర పెట్టుకున్నాడు. నిజానికి ఆయన ఉద్దేశం ఏమిటి, అక్కడికి వెళ్ళాక ఈమెతో కాసేపు అర్ధరాత్రి దాకా ఉండి తర్వాత కావ్యాలంకార దగ్గరికి వెళ్దామనుకున్నాడు. కానీ ఈయనకి మావగారంటే చాలా ఇష్టం. ఆ ప్రధానమంత్రి అంటే, మంత్రి కూతురు కదా ఆవిడ, ఆయన మీద గౌరవంతో ఈ రాత్రి ఈమెతో పూర్తిగా గడిపి రేపు వెళ్దాం 2వ భార్య దగ్గరికని ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. వెళ్ళల. పడుకుంటే ఈ అధిక సంఘం ఏం చేసింది, భర్త పోయాడుక ఆల్రెడీ ఓ పండు తినదు కదా, ఓ ఫలం ఆయనే ప్రేమగా ఇచ్చాడు. తెలివితేటలు చూపించి ఆవిడ ఏం చేసింది, ఆ తలగడ పక్కన దాచిపెట్టినటువంటి 2వ పండును కూడా కోసుకుని తినేసింది. నాకే 2 పిల్లలు పుడతారు, సమానమైన పిల్లలు పుడతారు. ఇప్పుడు నాకో పిల్ల పుట్టి, అది కావ్యాలంకారకి ఇంకో పిల్లాడు పుట్టి, మళ్ళీ వెళ్ళిద్దరు కొట్టుకుని ఎందుకు నాకే పిల్లలు పుడతారు 2 2వ పండు కూడా తినేసింది. మంచి పని. ఈయన తెల్లవారు లేచి కాలకృత్యాలు అయ్యాక లేచి 2వ భార్య దగ్గరికి వెళ్దామని తలగడ దగ్గర వెతికితే పండేది లేదు. భార్యని అడిగేసరికల్లా 2వ పండు కూడా నేనే తినేసానని చెప్పి ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఏమంటాడు, సరే 2వ ఆవిడకి అన్యాయం జరిగిపోయింది, కొంచెం బాధపడ్డాడు. కానీ ఇంకా ఈవిడ గర్భవతి కాబోయే స్త్రీని ఏమనాలి, సరే ఊరుకున్నాడు. సాయంకాలం 2వ భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆవిడ చక్కగా భర్తను సేవించింది. నా భాగం పండేది అని అడగంగానే ఈయన కొద్దిగా మొహమాట పడుతూ అధిక సంగమే 2 పళ్ళు తినేసిందని చెప్పేశాడు. మరి ఏం చేస్తాడు, చెప్పాడు. చెప్పేసరికి ఆవిడకి విపరీతమైన కోపం వచ్చింది, చాలా దుఃఖం కూడా వచ్చింది. నా వంతు సంతానాన్ని లాగేసుకుందే దౌర్భాగ్యురాలు, సపత్ని మాత్సరాన్ని పోగొట్టుకోలేదే, సవితి మీద కోపమే కదా ఇది అని చాలా దుఃఖపడింది. కానీ ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. కొన్నాళ్ళకి అధిక సంగమ గర్భవతి అయితే ఆవిడికి అత్యద్భుతంగా ఉన్నటువంటి కవల పిల్లలు పుట్టారు. ముందు 10 నిమిషాలు 14 నిమిషాలు గ్యాప్ ఉంది. మొదట పుట్టిన పిల్లవాడు పెద్ద పెద్ద కళ్ళు, ఇందీవరాక్షుడుగా ఉన్నాడు, పెద్ద కళ్ళు.
ఆయన ఏం చేశాడు, ఈ కలిగిన సంతానం లేక గర్భవతి అయింది, భార్యకి ఎన్ని ముచ్చట్లో జరిపాడు, రాజ్యం అంతా ఊరేగించాడు, జనాలంతా వచ్చి చూసేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు. రెండో ఆవిడ మండిపోతూనే ఉండేది, కానీ ఏం చేస్తుంది, చేయగలిగేది ఏం లేదు. సరే, ఈ మొదట పుట్టిన పిల్లవాడికి ఇందీవర సేనుడు అని పేరు పెట్టారు. రెండో వాడు తనకిష్టం లేకుండా భార్య పండు తినటం వల్ల కలిగాడు కాబట్టి అనిచ్ఛాసేనుడు అని పేరు పెట్టారు. ఇందీవర సేనుడు, అనిచ్ఛాసేనుడు, 2 పేర్లు పెట్టారు. పిల్లలు చూస్తే అసలు పగలు చూస్తే అసలు వటపగల్లాగా, వాళ్ళని చూశారంటే ఇంకా పగలు పుచ్చపులాగా కనపడుతుంది అనమాట, అంత బ్రైట్గా ఉన్నారు. రెండో రాణికి మహామంటగా ఉండేది పాపం. ఎలాగైనా ఈ పిల్లల్ని మట్టుపెట్టేద్దామనిపించేది. కానీ అంతఃపురంలో పరమరక్షణ జరిగేది వాళ్ళకి. లేక కలిగిన సంతానం రాజు పరమానంద భరితుడుగా ఉన్నాడు. పైగా అమ్మవారి ప్రసాదాలు పిల్లలు ఎంతో శ్రద్ధగా పెంచారు. ఏనాటికైనా ఈ పిల్లల్ని అంతు చూడాలని ఉండేది కావ్యాలంకారికి. అవకాశం కుదరల. అన్ని వాటిలలో, అన్ని ఫంక్షన్స్లో ఆవిడ కూడా పిల్లల్ని ఎత్తుకుని ఫోటోలు తీర్చుకునేది తప్పిస్తే పెద్ద ప్రేమగా ఏం ఉండేది కాదు, కానీ జరిగేది. కొన్నాళ్ళకి పిల్లలు చక్కగా 7-8 ఏళ్ల వాళ్ళు అయ్యారు, ఒడుగులు చేశారు, తర్వాత గురుకులంలో పెట్టారు, ఏవో చదువుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక బాగా మంచి యుద్ధ విద్యలు అవి బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. ఇందీవర సేనుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ రాముడు వెనకాల లక్ష్మణుడిలాగా అనిచ్ఛాసేనుడు అతను వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అన్నయ్య చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. కొన్నాళ్ళకి ఏమన్నాడు, ఇప్పుడు ఇంతంత బాహుబలం వచ్చింది, ఇన్ని విద్యలు నేర్చుకున్నాము, మనం ఈ ఎంతసేపు ఈ నాన్న ఆస్తి ఇస్తాడని కూర్చోవటం ఏమిటి, మన క్షాత్రం చూపించాలి లోకానికి అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. మేము యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాం, జైత్రయాత్రకి వెళ్తాం, మమ్మల్ని పంపించమన్నారు. అనేసరికల్లా సరే, ఈయన కూడా బాగా ఆలోచించి, పెద్ద వాళ్ళు అయ్యారు పిల్లలు, ఈ రాజ్యం అంతా రేపొద్దున వీళ్ళే రాజులు కాబోతారు, జైత్రయాత్ర ఏదో చేస్తే మొత్తం ప్రపంచం మీద ఒక అవగాహన వస్తుంది, ఈ రాజ్యం ఎట్లా చేయాలి, ఏం చేయాలని అనిపిస్తుందని ఏం చేశాడు, సరే నన్ను ఒప్పుకుని వాళ్ళ మావగారు ఉన్నాడు, అధిక సంగమ తండ్రి, ప్రథమ సంగముడు ఆయన పేరు, అందుకే ఆవిడకి అధిక సంగమ పేరు వచ్చింది. ఆ ప్రథమ సంగముడు మాతామహుడు, తాత అనమాట. ఆయనకి ఏం చెప్పాడు మావగారికి, పిల్లలేమో చైత్రయాత్రకి వెళ్తామంటున్నారు, నువ్వు గట్టివాడివి, పిల్లలు వెనకాల ఉంటే కొంచెం ఏదైనా వెళ్ళండి, మంచి చెడు చూస్తావు, ఇప్పటిదాకా మన రక్షణలో ఉన్నారు కదా, ఒంటరిగా పంపలేను, నువ్వు వాళ్ళ వెనకాల వెళ్ళు అంటే ఈయన వెళ్తానన్నాడు. సరే, మాతామహుడిని తోడిచ్చి జైత్రయాత్రకి పంపారు. ఈ కుమారులు ఇద్దరు బోల్డంత సైన్యాన్ని, చతురంగ బలాల్ని తీసుకుని, కొంతమంది సామంతులని, కొంతమంది అంగరక్షకులు, ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు పెద్ద అధికారులని తో సహా అందరినీ కలిపి బయలుదేరారు. తూర్పు జయించారు, తూర్పు వైపు. దక్షిణం కూడా అయ్యింది. తూర్పుని ఇట్లా మొదలుపెట్టి రౌండ్ తిరగాలి కదా క్లాక్ వైజ్లో. దక్షిణం కూడా అయిన తర్వాత వీళ్ళు చాలా దూరాన ఉన్నారు, వీళ్ళ రాజ్యాలకి, ఐరావతికి ఎక్కడో దూరంగా ఉన్నారు. ఉత్తరాలు వెళ్ళేవి, ఇక్కడి నుంచి ఉత్తరం రాసి పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఉత్తరాలు వచ్చేవి. ఈ టపాలు తిప్పేవాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు. ఈ కావ్యాలంకారకి ఏమనిపించింది, ఇదే అదను, వాళ్ళు దగ్గర లేరు కొడుకులు, ఈయన కూడా అంత తొందరగా భారత రాదు అని చెప్పి ఈ ఉత్తరాలు రాసేవాడిని ఒకటి పట్టుకుంది ఆవిడ. టపా పంపించేవాడు ఉంటాడు కదా, వాడి సంధి విగ్రహకారకుడు అలాంటి పేరేదో ఉంది, వాడిని పిలిచి వాడి బాగా ఇతోధికంగా డబ్బిచ్చి రాజు రాసినట్టుగా ఒక ఉత్తరం రాయించింది. నా కుమారులు అతి బాహువుల తీటతోటి యుద్ధాలకి బయలుదేరారు, రేపొద్దున నేను రాజ్యం ఇచ్చేదాకా వీళ్ళు ఆగరు, నన్ను తొలగించి రాజులయ్యే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వారిని సంహరించండి అని రాజుగారు రాసినట్టుగా రాసి ఆయన రాచముద్ర వేసేసి ఆ ఉత్తరాన్ని పంపించేసింది. ఈ ఉత్తరాన్ని ఎవరికి పంపించింది, వీళ్ళ వెనకాల రాకుమారుల వెనకాల వెళ్ళారు కదా ఒక మంది మార్బలం, వాళ్ళలో సామంతులు ఉన్నారు, గట్టివాళ్ళు, బలశాలులు, పెద్దవాళ్ళు. ముందు వీళ్ళు పిల్లలు కదా, వీళ్ళంత 20 ఏళ్ల వాళ్ళు. ఈ సామంతులు వాళ్ళంతా 50 తండ్రి వయసు ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఉత్తరం వెళ్ళింది. ఆనాడు ఏమైంది, సాయంకాలం కొంచెం 4:30-5 గంటల వేళ, పగలు బాగా ఎండగా ఉంది, విపరీతమైన ఎండగా ఉంది. దక్షిణాది ఎండలు అసలు వీళ్ళకి తెలీదు, మంచి ఎండగా ఉంది. ఒక చోట ఎక్కడో విడిది చేసి ఉన్నారు. ఈ విడిదిలో ఆహారం సరిగ్గా కుదరల, నకనకలాడుతూ ఉన్నారు. ఆ సమయానికి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వీళ్ళకి ఇవ్వకుండా మాతామహుడికి ఇవ్వల, పిల్లల తాతగారికి ఇవ్వల. ఆ ఉత్తరం సామంతుల దగ్గరికి వెళ్ళింది.
ఆ వెళ్ళింది, ఉత్తరం ఓపెన్ చేస్తే ఏముంది, వీళ్ళని సంహరించండి అని ఉంది. వాళ్ళు 5-6 తెల్లబోరు, ఇదేమిటి రాకుమారులను చంపటం ఏమిటి? పైగా ఈ రాచరికము ఎంత కష్టసాధ్యమైంది. సొంత కుమారులని ఆయన చంపించదలుచుకుంటే రాకుమారులు మనం చంపాల్సి వస్తుంది అని వాళ్ళల్లో వాళ్ళు మల్లగుంతాలు పడుతుంటే ఒక సైనికుడు ఇదంతా వినేశాడు. ఓకే. వాడమ్మో పిల్లల్ని చంపేసేలాగా ఉన్నారని వాడు చల్లగా గుడారం నుంచి బయటకు వచ్చేసి ఆ మాతామహుడికి అప్పచెప్పాడు. ప్రథమ సంగముడికి చెప్పాడు, ప్రధానమంత్రికి, ఇట్లా ఒక ఉత్తరం వచ్చింది, రాజు ఈ పని ఎందుకు చేశాడో తెలీదు, కానీ ఆ ఉత్తరం తెచ్చినవాడు కావ్యాలంకార రాజ్యానికి చెందినవాడు. బహుశా చిన్నరాణి రాజుని ఏదో రెచ్చగొట్టింది, కనిపెట్టి అందుకు ఈ ఉత్తరం చిన్నరాణే చేసింది అనుకోలే, రాజు ఉత్తరం అది. ఆ ఉత్తరం తెచ్చిన వాళ్ళు కొంత గుంపు ఉంటారు, కానీ ఈ పర్టికులర్ వాడు ఎవడంటే చిన్నరాణి తాలూకు రాజ్యానికి చెందినవాడు, విదర్భ రాజ్యానికి చెందినవాడు. అంటే ఆవిడ వైపు నుంచి వచ్చింది ఈ ఉత్తరం. పిల్లల్ని చంపేసేలాగా ఉన్నారు ప్రధాని, పిల్లవాళ్ళని రక్షించండి అని చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, చటుక్కున కుమారులు ఇద్దరిని చెరుకో గుర్రం ఎక్కించి ఆయన కూడా ఒక గుర్రం ఎక్కి, వ్యాహేళ్ళకి వెళ్తున్నాం ఇక్కడ ఉండొద్దని 4:30 గంటల వేళ వింధ్యాటెపి వైపుకి దౌడు తీయించేశాడు. పిల్లలు ఆయన కూడా ఈ రాత్రి 8:30-9 గంటలకి భోజనాల వేళకి సామంతులకి అర్థమైంది పిల్లలు లేరు అని, రాకుమారులు లేరు. వీళ్ళందరూ మల్లగుంతాలు పడి ఇందులో ఆలోచించుకుని ఎట్లా సంహరించాలి, ఆహారంలో విషం పెట్టిద్దామా, అదే ఇదా, ఎక్కడికైనా తీసుకెళ్లి వెనకాల నుంచి పొడి చేద్దామా ఆలోచిస్తున్నారు. ఎట్లా చంపాలి, పిల్లలు చూస్తే లక్షణమైన వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి తప్పదు, రాజాజ్ఞ ధిక్కరించలేరు వాళ్ళు. ఓహో, ఆ రాజుకి ఒడంబడి ఉండాలి రాచరికానికి. రాచరికమే ఇట్లాంటిది, ఇంత కరకు కత్తి చేజేతులా వీళ్ళకి సహాయం చేస్తూ ఇన్ని యుద్ధాలు గెలిచి ఇంత బలంగా ఇంత సుసంపన్నంగా ఉన్న పిల్లలిద్దరిని చంపేటువంటి కష్టంగా ఉంది. వెంటనే చేయలా, వాళ్ళు ఒక 3-4 గంటలు ఆలోచించుకున్నారు, వాళ్ళలో వాళ్ళు మల్లగుంతాలు పడుతున్నారు. ఈ లోపల వీళ్ళు దాటేశారు, దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు చూసుకున్నారు, కానీ రాత్రి వేళ వాళ్ళు ఎటు వెళ్ళారో వాళ్ళు మేకౌట్ చేయలేకపోయారు. ఓకే. తెల్లవారు లేచాక తెల్లబోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికో వెళ్ళారు, వస్తారనుకోవటానికి వీల్లేదు. ఈ వార్త ఎట్లా వచ్చిందో వాళ్ళకి ఎట్లా తెలిసి ఉంటుందో, ఎలా పారిపోయారో, ఏ రకంగా జరిగిందో వీళ్ళకి తెలియలే. ఎప్పుడైతే పిల్లలు పారిపోయారో వీళ్ళకి ఏమనిపించింది, ఒకవేళ రాజుగారు చెప్పింది నిజమేనేమో, అందుకే తప్పించుకున్నారు. వాళ్ళ మనసులో ఏదో ఉన్నది అంతే, అసలు వాళ్ళకి తెలీదు ఈ కథ. వెళ్ళాక చెప్పాడు తాత. వీళ్ళందరూ తెల్లమొహాలు వేసుకుని మళ్ళీ తమ రాజ్యం వైపుకి నడిచారు. మరి ఈ యుద్ధాలని ముందుకు తీసుకెళ్ళిన, జైత్రయాత్రని ముందుకు తీసుకెళ్లాల్సిన రాజకుమారులు ఇద్దరు పలాయనవాదం చితగించారు, పలాయనం అయిపోయారు, ఎక్కడికో పారిపోయారు వాళ్ళు. యుద్ధం ఎవరి కోసం, ఎవరితోటి, ఎవరు చేస్తారు ముందుండి, ఇక్కడ నుంచోలేరు కదా. ఈ సైన్యాన్ని అంతా వేసుకుని సామంతులంతా మళ్ళీ ఐరావతికి బయలుదేరారు. ఐరావతికి వెళ్ళేసరికల్లా రాజుగారు తెల్లబోయాడు. ఎందుకు వచ్చారు, పిల్లలేరంటే ఏరి, వాళ్ళు ఇక్కడికి రాలేదా, వాళ్ళు రాలేదు, ఎక్కడికి వెళ్ళారు ఏమో, అయ్యో నా పిల్లలో ముక్కుపచ్చలారని పిల్లల్ని జైత్రయాత్రకు వద్దంటే పంపావు, ఇప్పుడు నా పిల్లలు ఇట్లా అయిపోయారంటే సామంతుల్లో ఒకడు నిదానంగా ఉత్తరం తీసి బయటపెట్టాడు. తమది ఉత్తరం పంపించారు, మేము అది అమలు చేయలేకపోయాం, రాత్రే రాజకుమారులు పారిపోయారు, ప్రథమ సంగముడు కూడా లేడు, నా మా నాన్నో అని ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది పెద్దామి. ఈ ఉత్తరం చూస్తే తెల్లబోయాడు రాజు. ఇది నేను రాయటం ఏమిటి, తపస్సు చేసి కన్న కొడుకుల్ని ఎందుకు చంపుకుంటాను, నా పిల్లలకి ఇవ్వడానికి కాకపోతే నాకు రాజ్యం ఎందుకు, అసలు పిల్లల్ని అన్నదెందుకు, రాజ్యం ఇవ్వడానికి, అంతేగా. ఇది ఎట్లా నమ్మారు, ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అనగానే ఎవరు తెచ్చారు అంటే ఆ తెచ్చిన వాడేడి వెతికారు. చిన్నరాణి రాజ్యానికి చెందినవాడు వాడు. ఇక వాడికి వస్తుంది, వాడు పారిపోయాడు. కానీ వాడిని పట్టేశారు, పట్టుకున్నారు, పట్టుకుని వెనక్కి తెచ్చారు. తెస్తే ఈ ఉత్తరం ఎవరిచ్చారంటే చిన్నరాణి అంతఃపురం నుంచి ఇచ్చారు. అది ఏ రోజు, రాజు అక్కడికి వెళ్ళిన రోజు కాదు, జాడలు తీస్తారు కదా మరి, రాజు ఏ రోజు అక్కడికి వెళ్ళాడు, ఏ రోజు వెళ్ళలేదు, అన్ని లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా. ఆయన ఎక్కడ స్పెండ్ చేశాడు రాత్రి, ఆయన ప్రథమ సంగమ దగ్గర ఉన్నాడు, అధిక సంగమ దగ్గర ఉన్నాడు, ఆ రోజున ఈ ఉత్తరం రాయబడింది, డేట్లతో సహా, వారాలు వర్జాలతో సహా బయటపడిపోయేసరికల్లా ఎవరు రాయించారు, ఎవరు రాసిన వాడెవడు, ఉత్తరం పట్టుకెళ్ళిన వాడు ఒకడు, రాసిన వాడెవడు, వాడిని పట్టుకున్నారు. వాడేమో అమ్మగారు కూర్చోబెట్టి రాయించారు, చెప్పేశాడు. వెంటనే కావ్యాలంకారాన్ని పట్టేశారు. పేరు ఎంత బాగుందో. రాజు అడిగాడు, నీకు సంతానం కలగలేదు, సరే నా సంతానం కదా, నా రాజ్యానికి ఉత్తరాధికారులు కదా,
ఇంత తపస్సు చేసి నేను సంపాదించుకున్నా, నీ వరకు సపత్ని మాత్సర్యం వరకు ఓకే, కానీ నువ్వు నన్ను పాడు చేయాలనుకున్నావే, పిల్లల్ని చంపేస్తే నీ సవతి మీద మత్సరం కాదది, నాకు అన్యాయం, నా రాజ్యానికి అన్యాయం కదా. అంటే ఆవిడ నేను మరి నాకు దక్కాల్సిన ఫలితాన్ని ఆమె తీసుకుంది, ఆమె పిల్లల్ని చంపటమే నా చేయం చెప్పింది. అనగానే ఆవిడ తీసుకెళ్ళి జైల్లో బారేశారు. ఇక ఇప్పుడు పిల్లల్ని వెతుక్కోవటం మొదలుపెట్టారు. నా కొడుకులో అని ఆవిడ ఏడుస్తూ, మా నాన్నో నా కొడుకులో అని ఏడ్చుకుంటూనే ఉంది. ఈ పారిపోయిన తాత మనవాళ్ళు ఎక్కడికి చేరారు, ఏమైపోయారు వచ్చే భాగంలో చూద్దాం. గారు మనం ఇందివరసేనుడు సిరీస్ లో ఉన్నాము. సో ఇద్దరు మనవాళ్ళు తాత తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడ చంపేస్తారో ఏం జరుగుతుందోనని. అదే రాజుగారికి వాళ్ళ నాన్నగారికి అసలు విషయం తెలిసిపోయింది. తెలిసిపోయింది. ఆయన వెతకటం మొదలు పెట్టారా మరి? వెతకటం మొదలు పెట్టారు కానీ వాళ్ళు దొరకల. ఎందుకంటే వీళ్ళు ఉన్నది వేరే వైపు, వీళ్ళు పడమటున్నారు, తూర్పు దక్షిణం వైపుకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు వింధ్యాటవి అంటే వీళ్ళకి సంబంధం, 4 రోజులు ప్రయాణం చేస్తే కానీ ఆ వింధ్యాటవి వాళ్ళకి రాదు. అవును, ఆయన ఏడ్చుకుంటున్నాడు, పంపిస్తున్నాడు ఎవరినో, కానీ అది అవటల్లా. ఈ వింధ్యాటవికి వెళ్ళిపోయినటువంటి రాకుమారులు ఇద్దరు తాత ప్రయాణంలోనే ఏదో కాసేపు తిరగడానికి వెళ్ళామనుకున్నారు అబ్బాయిలు ఇద్దరు. తాత వెనక్కి తిరిగే ప్రయత్నం చేయకపోయేసరికల్లా వాళ్ళకి అర్థం కాల, బలవంత పెట్టారు. ఏమిటి ఏమిటి ఎందుకు వచ్చేస్తున్నామంటే, ఇట్లా ఒక ఉత్తరం వచ్చింది, మీ తండ్రి బహుశా మీ చిన్నరాణి వలలో పడి ఇట్లా మిమ్మల్ని సంహరించమని ఉత్తరాలు రాశాడు, కాబట్టి ఈ రకంగా మిమ్మల్ని తీసుకొచ్చేస్తున్నాను, బతుకుంటే బలసాకు తినచ్చు నాయన, భుజబలం ఉంది, క్షాత్రం ఉంది, మీ దారిని మీరు ఉండండి, అక్కడికి మాత్రం ప్రస్తుతం వెళ్ళొద్దు అని చెప్పి, పదండి మనం ఇంకా వింధ్యాటవి లోపలికి వెళ్ళిపోదాం అని. వెళ్ళగా ఏమైంది వీళ్ళకి, ఆ రోజు పగలు భోజనం లేదు, విపరీతమైన ఎండ, ప్రయాణము, తర్వాత ఏమో పిల్లలు ఏమైపోతారో నన్న బెదురు ఆయనకి. తెల్లవార్లు ప్రయాణం చేసి ఎక్కడికో చేరారు. మర్నాడు ఏమైంది, ఒక కారడవికి చేరారు వాళ్ళు. ఏమీ లేదు, పండు కాయ లేదు, నీళ్లు కూడా దొరకల. మధ్యాహ్నానికి ఆయన స్పృహ తప్పి పడిపోయి ఆయన మరణించాడు. అయ్యో, వీళ్ళు వేసుకొచ్చిన గుర్రాలు 3 మరణించినాయి, పిల్లలు ఇద్దరు మిగిలిపోయారు. మిగిలిపోతే ఏం చేస్తారు, పిల్లలు కొంచెం తట్టుకోగలుగుతారు కదా, వాళ్ళు అవి ఇవి ఆకులు కొద్దిగా నవ్వులుతూ చప్పరిస్తూ, గురుకులాల్లో అలవాటైన పద్ధతి ప్రకారం వాళ్ళు ఇది వింధ్యాటవిలో చేరని వింధ్యవాసిని అమ్మవారి దేవస్థానాన్ని కనుగొన్నారు. కనుగొని ఈ ఇందివరసేనుడు అక్కడికి వెళ్ళేసరికల్లా నీళ్లు పళ్ళు దొరికినాయి పుష్కలంగా. ఇందివరసేనుడు అన్నాడు, మన తండ్రి ఇలా ఎందుకు చేశాడు కానీ ఆయన అంబికా భక్తుడు, నాన్న ఏం చెప్పాడు, ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంబికని తలుచుకోండి, ఆమె ప్రసాదం వల్లే మీరు జన్మించారని చెప్పాడు, కాబట్టి అంబికని తలుచుకుందాం మనం అని చెప్పి అమ్మవారి ధ్యానంలో మునిగిపోయాడు. ఈ అనిచ్ఛాసేనుడు అమ్మవారిని ధ్యానిస్తూనే అటు ఇటు తిరుగుతూ పళ్ళు కాయలు సంపాదిస్తూ తిరుగుతూ ఉంటే, ఇందివరసేనుడు మాత్రం తీవ్రమైన తపస్సుకి మునిగాడు. చాలా గంటల సేపు ధ్యానంలో కూర్చునేవాడు. కొన్ని రోజులు గడవగా ఒకనాడు అమ్మవారు ప్రత్యక్షమైంది, వింధ్యవాసిని ప్రత్యక్షమై ఇతనికి ఒక చింతామణి ఖడ్గాన్ని ప్రసాదించింది. ఆ ఖడ్గం ఏంటంటే కోరిన కోరికను తీరుస్తుంది, ఏదడిగితే అది. ఆ ఖడ్గంతో ఎవరైనా సంహరించబడతారు, కోరికలు తీర్చే ఖడ్గం. ఒక బంగారు ఖడ్గాని కుర్రవాడికి అప్పచెప్పింది. సరే, ఖడ్గం దొరికిన తర్వాత వీళ్ళు ఇంకా తపస్సు చాలించి వింధ్యావాసిని అమ్మవారికి నమస్కారాలు చేసుకుని ప్రయాణం సాగించారు. వింధ్యాటవిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అయితే వీళ్ళు వచ్చిన దారిని కాకుండా 2వ దారిలోంచి బయటపడడానికి ప్రయత్నం చేశారు. ఇటు వెళ్ళేసరికల్లా చాలా దట్టమైన ఆ అరణ్యం మధ్యలో ఒక బ్రహ్మాండమైన బంగారపు కోట కనపడింది వీళ్ళకి. అదేం నగరమో, అదేమిటో, ఈ బంగారపు శిఖరాలు కనపడుతున్న కోట ఉండటం ఏమిటో ఆశ్చర్యపోయారు. సరే, ఎవరున్నారో ఇక్కడ ఏమిటో చూద్దాం. పైగా ఇంత నట్టడవిలో బయట ఏమీ ప్రపంచం లేదు, ఏదో పల్లీలు జనాలు వాళ్ళు వీళ్ళు గొడ్డు గోదా ఉండి అప్పుడు ఒక కోట ఉందంటే ఒకటి బాగుంది. అలా కాకుండా మధ్యలో ఢామని ప్రత్యక్షమైనట్టుగా ఉందంటే అదేదో అనుమానాస్పదమైంది. అవి వెళ్ళేసరికల్లా అక్కడ కావలిగా ఉన్నవాడు ఒక భయంకరాకారుడైన రాక్షసుడు. ఓహో, చూసేసరికల్లా ఆశ్చర్యపోయారు, అడిగారు, ఇదేమిటి, ఇది ఈ రాజ్యం ఏమిటి, ఈ ప్రదేశం పేరేంటి, ఈ నగరం పేరేమిటి, ఈ కోట ఎవరిది ఏమిటంటే ఆయన ఏం చెప్పాడంటే, యమదంష్ట్రుడు అనేటువంటి ఒక రాక్షసుడిది ఈ నగరం, ఆయన ఏలుబడిలో ఉంది అని చెప్పేసరికల్లా ఇట్లా ఒకచోట ప్రత్యక్షమైనట్టు ఉందంటే ఇది ఆక్రమించింది అయి ఉండాలి. జనావాసం లేకుండా ఒకచోట ఇట్లా డామని ఉండవు కదా,
అందుకని ఇతను ఏమన్నాడు, ఆ యమదంష్టుడు ఏమిటో వాడి సంగతి చూద్దాం, పద లోపలికి వెళ్దాం అనేసరికల్లా వీడు అడ్డం పడ్డాడు వాకిట్లో ఉన్నవాడు. ఇతని దగ్గర ఖడ్గం ఉందిగా, ఆవలీలగా వాడి మెడ ఉత్తరించేశాడు ఇందివరసేనుడు. ఇక కోట లోపలికి వెళ్తే ఆ కోటలో పిట్ట పురుగు పిచ్చిక ఏమీ లేవు, కానీ అంతా బంగారుమయం, బంగారపు మందిరాలు అవన్నీ. ఆ లోపల భాగాల్లో ఎవరో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరైనా ఏదైనా ఖడ్గాలు బల్లేలు పుచ్చుకున్న వాళ్ళు కాదు, కేవలం సేవకులు ఉన్నారు, సైన్యం కాదు ఉన్నది, సైనికులు లేరు. లోపలికి వెళ్తే ఒక పెద్ద రాజభవనం లాగా ఉంది. ఆ లోపల పెద్ద సింహాసనం మీద భయంకరాకారుడుగా ఉన్నవాడు యమదంష్టుడు అనే పేరున్నటువంటి ఒక రాక్షసుడు కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కన ఒకవైపేమో ఒక వివాహితగా కనపడుతున్న ఒక అమ్మాయి, ఒక ఆవిడ, రెండో పక్కన కుమారిగా కనపడుతున్న ఒక కన్య. ఇద్దరు మహాద్భుత సౌందర్య రాసులుగా ఉన్నారు. ఈయన భీకరాకారంగా ఉన్నాడు. ఈ లోపలికి వచ్చిన మానవులు ఇద్దరిని చూసే సరళబడి అరిచి కేకలు పెట్టాడు. ఎవర్రా మీరు? వాకిట్లో కాపలా ఉన్నాడు పర్వతాక్షుడు. వాడిని ఏం చేశారు? వాడు ఏమైపోయాడంటే వాడిని నేను చంపేశాను, నీ సంగతి కూడా నేను చూస్తాను. నువ్వు ఎవరివి? ఇది ఎవరి రాజ్యం? నువ్వు ఎవరి రాజ్యాన్ని ఆక్రమించావు ఏమిటి అని గట్టిగట్టిగా ఇందివరసేనుడు అరిచాడు. ఆ యమదంష్టుడు అనేవాడు కూరలు ఇట్లా బయటకున్నాయి, యుద్ధానికి వచ్చాడు. ఇతని దగ్గర బ్రహ్మాండమైన కత్తి ఉంది. 10 సార్లైనా నరికాడు తల. 10 మాటలు నేల మీద పడ్డ తల ఎగిరి మళ్ళీ అతుక్కుంటోంది. ఓహో. అయితే ఈ తిరుగుతున్న క్రమంలో ఆ అమ్మాయి ఏదో సైగ చేస్తుంది. అతను సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒక వివాహిత ఒక అవివాహిత అటు ఇటు నుంచున్నారుగా, సైగ చేస్తుంటే అనిచ్ఛాసేనుడు అన్నయ్య దృష్టిని ఆకర్షించి అమ్మాయి వైపు చూడమన్నాడు. చూడమంటే ఆ అమ్మాయి ఏం చేసింది, తలని ఇట్లా అని చెప్పింది, ఆఫ్ చేయమని. తల కింద పడిన తలని చితకొట్టమని సైగ చేసింది. ఇప్పుడు అతని పక్కన ఉన్నదంటే వాళ్ళ సొంత వాళ్ళు. అమ్మాయి ఇట్లా సైగ చేస్తుంది ఏమిటో అతనికి అర్థం కాదు. సొంత వాళ్ళు కాదు, కాదు ఏదో ఉన్నది. సరే ఈసారి ఏం చేశాడు, 11వ తల నేలకేసి పగలగొట్టాక మొదట కత్తిపెట్టి కొట్టేసరికి తల నేల మీద పడింది. అది లేచే లోపల ఇతను ఏం చేశాడు, ఆ ఖడ్గం పెట్టి దాని మధ్యలోకి కపాలం మీద నరికేసాడు. 2 ముక్కలైపోయింది తల. ఓహో. 2 చెక్కలు అయిపోగానే ఈ నిలబడిన శరీరం ఢామని పడిపోయాడు యమదంష్టుడు. ఆ తల కూడా వెంటనే నిర్జీవం అయిపోయింది. ఆడవాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు, సంతోషం పట్టలేకుండా ఉన్నారు, అమ్మయ్య అమ్మయ్య అనుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు వాళ్ళు. ఏదైనా అడిగాడు ఇందివరసేనుడు, ఇది ఏమిటి, ఈ రాజ్యం ఏమిటి, ఈ వింత ఏమిటి, ఇట్లా అడవిలో ఇంత బంగారపు సౌధాలేమిటి, మీరు అతనితో పాటు ఉన్నారు, మీరు ఎందుకు సంతోషిస్తున్నారు, ఇతను ఎవరు ఏమిటి అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇతను యమదంష్టుడని మా అన్న, నేను ఇతని చెల్లెల్ని, ఖడ్గదంష్ట్ర నా పేరు. ఓహో. ఇది వేరే ఒక రాజుగారి రాజ్యం. మా అన్నయ్య ఈ మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ భక్షించి ఈ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ కనపడుతున్న ఆమె పూర్వపు రాజు భార్య, ఆవిడ పేరు మకరదంష్ట్ర. ఆ సౌందర్య రాశి కాబట్టి మా అన్న ఆమెను తనతో పాటు ఉంచుకున్నాడు. ఆమెకేమో వీడి మరణం కావాలి, ఎలాగైనా సరే తన భర్తను సంహరించాడు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ మింగేశాడు, రాక్షసుడు, వాడితో ఉండటం ఆమెకి ఇష్టం లేదు. నాకు నువ్వు చూడగానే నచ్చావు, నేను నీతో రావాలంటే మా అన్నయ్య ఉంటే నేను నీతో రాలేను, ఆయన ఒప్పుకోడు, రాక్షసుడు, నేను రాక్షసాంగానని మానవుడితో జత కడతానంటే మా అన్న ఒప్పుకోడు, ఎలాగూ నువ్వు మా అన్నయ్య కంటే బలవంతుడు, అందుకని ఇతన్ని చంపే ఉపాయం చెప్పాను నీకు, నన్ను వివాహం చేసుకో, ఈ రాజ్యం నీ సొంతం అవుతుంది అనేసరికి ఒప్పుకున్నాడు. ఈ రాక్షసుని దహనం చేశారు. కొద్దిగా పనివాళ్ళు ఎవరెవరో లోపల ఉన్నారు వాళ్ళందరినీ పిలుచుకొచ్చారు, బయటికి పిలిచారు. తర్వాత ఈ అడవిలో అందరు పారిపోయారు కొంతమంది, ఇతను తిన్న వాళ్ళని తినేశాడు, ఆ చుట్టూ ఉండాల్సిన పల్లీలంతా సర్వనాశనం అయిపోయారు. బయటికి పంపించి వాళ్ళందరినీ పిలిపించి నగరం అంతా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు. ఖడ్గదంష్టుని పెళ్లి చేసుకున్నాడు. హాయిగా కులాసాగా ఉన్నారు. రోజులు గడిచినాయి. అనిచ్ఛాసేనుడు అన్నయ్యతో పాటే ఉండేవాడు, అతనేం పెద్ద హైరాన్ ఉన్నవాడు కదా, అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఈ రోజులు గడిచే కొందికి ఒకసారి ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ ఆడవాళ్ళిద్దరు ఏమన్నారంటే, ఇప్పుడు మీ తల్లి తన వంతు రావాల్సిన పండుని తినేసింది కాబట్టి మీ తల్లికి మీ అమ్మ మీద మీ మీద కోపం ఉండొచ్చు, ఏదో వ్రతం చేసి ఒక పూజ చేసి ఒక తపస్సు చేసి కన్న సంతానాన్ని చంపాలని మీ తండ్రి అనుకున్నాడని మేము నమ్మం.
అది జరిగి ఉండదు. బహుశా మీ పినతల్లే ఈ పని చేసి ఉండొచ్చు. మీ తండ్రిని అన్యాయం చేస్తున్నారు మీరు. మీ తాతగారు చెప్పిన మాట నిజమే అయ్యి ఉంటుంది. ఉత్తరం వచ్చింది, అది మీ తండ్రే రాశాడన్న నమ్మకమే ఉంది. అదే కదా, అది లేదు కదా. ఇంతకాలం గడిచిపోయింది. పాపం సంతానం కోసం అంత ప్రయత్నించి ఇప్పుడు నిస్సంతగా మిగిలిపోయాడు కదా మీ తండ్రి. కాబట్టి మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి మీరని బాగా నచ్చజెప్పారు. ఈ పాయింట్కి ఆకర్షితులయ్యి ఇందివరసేనుడు ఏమన్నాడు, అనిచ్చాసేనుడిని, అబ్బాయి మన దగ్గర చింతామణి ఖడ్గం ఉంది కదా, ఏది కోరుకుంటే అది వస్తుంది. మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం, ఇది ఎక్కడ వింధ్యాటవిలో ఒక మూల ఒక విమానాన్ని సృష్టిస్తా ఈ ఖడ్గంతో. ఆ విమానం ఎక్కి నువ్వు వెళ్ళి అమ్మని నాన్నని చూసిరా, మన అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకో, మన సంగతులన్నీ చెప్పిరా, చెప్పు నేను మెల్లిగా వస్తాను, అక్కడ పరిస్థితి చూశాక నువ్వు వచ్చి చెప్తే తెలుస్తుంది కదా అనేసరికల్లా ఏమైంది, అనిచ్చాసేనుడు ఒప్పుకున్నాడు. ఇతను ఈ చింతామణి ఖడ్గాన్ని ప్రార్థించి ఒక బంగారు విమానాన్ని సృష్టించుకున్నాడు. ఆ విమానం ఎక్కి అనిచ్చాసేనుడు ఇరావతికి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని, తమ రాజ్యానికి వెళ్తే ఆ రాజ్యానికి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా తల్లి తండ్రి చకోర పక్షుల్లాగా చూస్తున్నారు. పాపం పిల్లలు ఎప్పటికైనా వస్తారేమో. ఈ విమానం దిగి వచ్చిన అనిచ్చాసేనుడిని చూసేసరికల్లా పరమానంద భరితులైపోయారు. రాజ్యం అంతా పండగ చేసుకుంది. అతను జరిగిందంతా ఏం జరిగింది, ఈ ఉత్తరము ఇట్లా వచ్చేసరికల్లా తాత ఏ రకంగా పోయాడు, ఆవిడ ఏడ్చింది నా తండ్రి ఇట అయిపోయాడు అని. తాతకి తర్పణాలు విడిచారు, అని చనిపోయాడు కదా మరి. సరే కొద్ది రోజులు అన్నయ్య దగ్గర అమ్మ నాన్న దగ్గర ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తా, అన్నయ్యని వెంబడి తీసుకొస్తాను, వదిన కూడా ఉన్నది అని చెప్పేసరికల్లా సరే వాళ్ళు కూడా సరే అని అనుకున్నారు. కొద్ది రోజులు ఉండి హాయిగా సంతోషంగా కులాసగా అమ్మ నాన్నతో గడిపి అనిచ్చాసేనుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అన్న దగ్గరికి. వెళ్తుంటే ఆ పూట ఏమైంది, ఈ అబ్బాయికి పదే పదే ఏదో దుశ్శకునాలు వచ్చినాయి. ఎందుకు వెళ్ళదలుచుకున్నాడంటే తెల్లవారుజామున వచ్చిన కలలో అన్నయ్యకి ఏదో అయిపోయినట్టు కల వచ్చింది. ఓహో. తల్లి కూడా పదే పదే చెప్పింది, ఏమిటో దుశ్శకునాలు కనపడుతున్నాయి, దేవాలయంలో దీపాలన్నీ మలిగిపోతున్నాయిరా అలా చెప్పేసరికల్లా వీరికి కూడా కళ ఎట్లా వచ్చింది. వాళ్ళిద్దరూ అతుక్కుని ఉంటారు అన్నా తమ్ముడు, ఎప్పుడు అతను విడిచిపెట్టి లేడు. ఎందుకు నాకు ఇట్లా పీడకలు వస్తున్నాయి, నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు. తీసుకొస్తానన్నాడు. ఇతను బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎవరున్నారు, బయట రాజ్యంలో ఎవరో జనాలు ఉన్నారు, కొంతమంది చేరారు, పల్లీలు అంతా. రాక్షసుడి భయం లేదు కాబట్టి భవనంలో ఏదో కొంతమంది ఉన్నారు. ఇతను లోపలికి వెళ్ళేసరికల్లా ఇట్లా చేతులు బారజాపేసి శవాకారంలో పడి ఉన్నాడు ఇందీవరసేనుడు. ఈ మకరదంష్ట ఖడ్గదంష్ట ఇద్దరు నెత్తి మీద చేతులు పెట్టుకుని శోకాలు పెట్టి ఏడుస్తూ కనపడ్డారు. నేను చచ్చిపోతానంటే నేను చచ్చిపోతా, నేను సహగమనం చేస్తానంటే నేను సహగమనం చేస్తా అని మాట్లాడుకుంటున్నారు. తను వెళ్ళేసరికల్లా తెల్లబోయాడు. ఏమైపోయింది మా అన్నయ్యకి, ఏమైంది అంటే ఏమైంది ఏం చెప్తారు, ఇద్దరు ఏడుపు మొహాలు వేసుకుని నుంచున్నారు. ఈ ఖడ్గదంష్ట ఏం చెప్పిందంటే, నేనేం చెప్పను, నేనేమో మీ అన్నయ్యని వివాహం చేసుకున్నాను. ఈ మకరదంష్ట ఈ రాజ్యం ఆమెది, నిజానికి మీ అన్నని రాజుగా ఒప్పుకుంది. ఆమె మనసేమిటి, ఇంత ఉత్తముడైన వాడు దొరికాడు కదా, ఇతనితోటే తను కూడా ఉండాలని ఆమె ఉద్దేశం. నేను పడనివ్వల. కానీ ఒకనాడు నేను దేవాలయానికి వెళ్ళటం కోసం నేను స్నానం చేసి వస్తానని వెళ్ళేసరికల్లా ఈ మకరదంష్ట మీ అన్నయ్యతోటి ఉన్నది. నేను స్నానానికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో అలాంటి ఊహ వచ్చింది. వెనక్కి వచ్చి చూసేసరికల్లా వీళ్ళిద్దరూ కలిసి నాకు కనపడ్డారు. నేను ఓర్చుకోలేకపోయాను, నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మానవులకి పలు భార్యలు ఉండొచ్చు, చాలామంది భార్యలు మా రాక్షసుల్లోనూ ఉంటారు. కానీ నేను ఓర్చుకోలేక వీడు అంతు చూడాలనుకున్నాను. చూడాలనుకుని ఏం చేశాను, ఇతను నేను ఏం చేయగలను అని ఆలోచించి, ఈ చింతామణి ఖడ్గం ఉంది వీడి దగ్గర, ఈ ఖడ్గం వల్ల వచ్చిన గొప్ప వల్ల కదా వీడి మా అన్నయ్యని చంపాడు, ఇప్పుడు నేను చాలా అద్భుతమైన వాడిని ఎట్లా ఫీల్ అవుతున్నాడు, కేవలం ఖడ్గం వల్లే అని ఆ ఖడ్గాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో పడేశా. ఎప్పుడైతే ఖడ్గం నిప్పుల్లో పడిపోయిందో ఇతను ఇట్లా అయిపోయాడు, ప్రాణం లేనట్టుగా ఉన్నాడు, శవం అక్కడ ఉన్నది. మరణించాడా అంటే ఊపిరాటల్ల, కానీ కళ తగ్గల, నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు నా వల్ల నేను ఈ పని చేయటం వల్లే ఇతను మరణించాడు కాబట్టి నేనే సాగమనం చేస్తానని నేను కాదు ఇతను నన్ను కలవటం వల్లే కదా నువ్వు ఈ పని చేసావు, నేనే సహగమనం చేస్తానంటుంది మకరదంష్ట. మేమిద్దరం ఎవరో ఒకళ్ళని సహగమనం చేస్తాము అనేసరికల్లా తెల్లబోయాడు. అసలు నేను మా అన్నయ్య లేకుండానే ఉండలేను, నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి, నేనుంటే ఇంత పని జరిగేది కాదు,
ఆ ఖడ్గం ఏదంటే ఆ నిప్పుల్లో పడి నల్లగా అయిపోయింది, బంగారపు రంగులో ఉండే ఖడ్గం. ఆ ఖడ్గాన్ని తీసాడు. తీసి దాన్ని ఏం చేస్తే అది పవిత్రం అవుతుందో తెలియదు, అపవిత్రం అయిపోయింది ఖడ్గం. ఆ ఖడ్గం తీసి నేను మెడ నరుక్కుంటానని మెడ మీద పెట్టుకుపోయేసరికి ఒక అశరీరవాణి వినపడింది. అనిచ్చాసేన ఇంత తొందరపడద్దు, ఖడ్గం అపవిత్రం అవటం వల్లే ఇతను స్పృహ కోల్పోయాడు కానీ మరణించలేదు ఇందీవరసేనుడు. ఖడ్గాన్ని మళ్ళీ పవిత్రం చేయి, ఇతను జీవిస్తాడు అని వినపడింది. ఎట్లా చేయాలి? అప్పుడు ఇతనికి ఏమనిపించింది, మనకి వింధ్యవాసిని అమ్మవారు ఈ ఖడ్గాన్ని ఇచ్చింది, అక్కడికే వెళ్ళిపోదామని ఇతను అన్నయ్య సృష్టించి ఇచ్చిన విమానం ఉందిగా, ఆ విమానం ఎక్కి ఆ ఖడ్గాన్ని పుచ్చుకుని అందులో ఎక్కి, అమ్మ మీరేమి చేయబోకండి అని చెప్పాడు వదిన గారులు ఇద్దరికి. నన్ను నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, మా అన్నయ్యకి ఈవిడ మీద కూడా కాంక్ష ఉండి ఉంటుంది, మీ ఇద్దరు భార్యలుగా ఉండొచ్చు. అక్కడ ఇలా ఇద్దరు భార్యలు ఉన్నారు, మా తండ్రి దగ్గర కూడా. మీ ఇద్దరు ఈ శరీరాన్ని ఏమీ చేయబోకండి, మంచం మీద పడుకోబెట్టండి, శైత్యోపచారాలు మాత్రం చేయండి, మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉండండి, కొట్లాడుకోబోకండి, నేను త్వరలో వస్తానని విమానం ఎక్కి మళ్ళీ వింధ్యాటవికి బయలుదేరాడు. ఆ బయలుదేరిన అనిచ్చాసేనుడు తిరిగి వచ్చాడా, ఇందీవరసేనుడు మళ్ళీ బతికాడా? ఈ కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది వచ్చే భాగంలో చూద్దాం. గారు మనం ఇందీవరసేనుడు కథ చెప్పుకుంటా ఉన్నాము. సో నెక్స్ట్ 3వ భాగంలో ఉన్నాం. ఇదే ఫైనల్ ఇంకా అయిపోతుంది? ఇదే ఫైనల్. ఈ మరణించినట్టుగా అయిపోయిన అన్నయ్యని చూసి ఆ కత్తి పట్టుకుని అనిచ్చాసేనుడు వెళ్ళిపోయాడు. ఆ చింతామణి ఖడ్గం పట్టుకుని వింధ్యవాసిని అమ్మవారిని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపు ధ్యానం చేసిన అమ్మవారు ప్రత్యక్షం కనపడలే, అతనికి దర్శనం ఇవ్వాల. దాంతో అనిచ్చాసేనుడు అన్నయ్య మరణించాడు, దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు, పవిత్రం చేయమన్నారు, దీన్ని ఎట్లా పవిత్రం చేయాలో కూడా నాకు తెలీదు, నీ కోసం తపస్సు చేసి ఈ ఖడ్గాన్ని నీ నుంచి సాధించిన మా అన్నేమో ఈ రకంగా ఉన్నాడు, నేను ఆయన లేకుండా ఉండే పరిస్థితి అసలు లేనే లేదు, కాబట్టి నా ప్రాణాలు కూడా తీసేసుకో అని చెప్పి ఆ ఖడ్గం పెట్టి మెడ నరుక్కుపోయాడు. దాంతో వింధ్యవాసిని అమ్మవారు ప్రత్యక్షమైంది. మీ అన్నయ్యది తపస్సు తీవ్రమైతే నీ ప్రేమ తీవ్రమైంది, ఖడ్గం కేవలం నిప్పుల్లో పడ్డం వల్ల ఇలా జరిగింది అని ఆవిడ ఆ ఖడ్గాన్ని మళ్ళీ ఇలా ముట్టుకుని అది మళ్ళీ బంగారు వన్నీ వచ్చేసింది, తన చేతిలో పెట్టింది. నువ్వు జీవించే ఉంటాడు, అయితే ఇప్పుడు వీళ్ళలో ఇలాంటి సమస్య వచ్చిందంటే నువ్వు దాని గురించి ఆలోచించద్దు, వీళ్ళిద్దరూ పూర్వజన్మలో ఇతని భార్యలు, నేను ఏం చేయను, ఈ ఖడ్గదంష్ట మకర దంష్టాలతోటి మా అన్నయ్య జీవితం ఎలా ఉండబోతోందో అని నాకు భయంగా ఉందంటే ఏం పర్వాలేదు, ఈ ఒక్క సంఘటన తర్వాత అంతా మామూలుగా ఉంటుంది, వీళ్ళిద్దరూ అతని పూర్వజన్మలో భార్యలు, అందుకనే అతన్ని వరించి ఉన్నారు, నీకు వచ్చిన భయం ఏం లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని అనగానే ఇతను మళ్ళీ విమానం ఎక్కి మళ్ళా అతను ఎక్కడున్నాడో ఇందీవరసేనుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికల్లా అతను నిద్రలోంచి లేచినట్టు లేచున్నాడు. భార్యలు ఇద్దరికి ఒకళ్ళకి క్షమాపణలు చెప్పుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అనిచ్చాసేనుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి అన్నయ్యని చూసి చాలా ఆనందించి తన తండ్రి తల్లి తర్వాత ఏమో ఏ రకంగా తమ పెంతల్లి ఎట్లా ఉత్తరం రాసింది, తండ్రికి అసలు తెలియంది అదంతా అన్నయ్యకి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇందీవరసేనుడు అన్నాడు, ఇట్లా ఒక మరణం నుంచి మేల్కొన్నాను నేను, నాకు కూడా తండ్రిని తల్లిని చూడాలనుంది, మనం వెళ్ళిపోదాము, మన ప్రాంతానికి వెళ్దాము అనేసరికల్లా సరే అనిచ్చాసేనుడు అన్నాడు, మరి ఇక్కడ వీళ్ళు బంగారు భవనాల్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మనం అక్కడికి వెళ్ళాలంటే బంగారు భవనాలతో మందిరాలతో సహా వెళ్ళిపోదాం, స్వర్ణ మందిరంతో సహా అక్కడికి ఈ చింతామణి ఖడ్గం ఉంది కదా, కోరిన కోరికలు తీరుస్తుంది, ఆ ఖడ్గం సహాయంతో మందిరాలతో సహా ఈ స్త్రీలను ఇద్దరిని తీసుకుని మకరదంష్ట్రని ఖడ్గదంష్ట్రని ఇద్దరిని తీసుకుని అతను ఐరావతి నగరానికి వెళ్ళిపోయాడు. ఆ నగరానికి వెళ్ళాక అప్పుడు సామంతులందరినీ రాజు ఏం చేశాడంటే తమ కుమారుని వధించాలన్న ఆలోచన చేసిన ఆ సామంతులందరినీ బంధించి ఉంచాడు. వాళ్ళకేం తెలీదు, నీ ఉత్తరం చూసి నీ రాజాజ్ఞ పాటించాలనుకున్నారు, వాళ్ళని వదిలిపెట్టు, ఎందుకంటే మేము 2 దిక్కులు జయించినప్పుడు వాళ్లే మాతోటి ఉన్నారు, తండ్రిలాగా సహాయం చేశారు, వాళ్ళని విడిచిపెట్టేసేయమన్నాడు. దాంతో వాళ్ళందరినీ రిలీజ్ చేసేసరికల్లా వాళ్ళు పరమ సంతోషంతో ఇందీవరసేనుడిని రాజుగా అంగీకరించి సంతోషంగా ఉన్నారు. అయితే ఈ మిగిలిన రాజ్యాలు కూడా జయించాలి, కానీ పోతే అనిచ్చాసేనుడికి మనసు లోపల ఒకటి ఉన్నది. ఏమిటిది? వీళ్ళిద్దరూ పూర్వజన్మలో అన్నయ్యకి భార్యలు అంటే పూర్వజన్మలో అన్నయ్య ఏమిటి అని ఉంది, కానీ అదేమిటో తెలియటల్లా. హాయిగా ఉన్నారు కొంతకాలం ఉండి
ఈ 2 దిక్కులు మొదట జయించారు వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం. మిగిలిన 2 దిక్కుల్ని కూడా జయించడానికి పూనుకున్నారు అన్న తమ్ముడు కలిసి. ఈ ఖడ్గం ఉంది ఇప్పుడు. ఆ ఖడ్గంతో అతను ఎక్కడికి వెళ్తే అక్కడల్లా అతనికి జయమే లభించింది. ఈ ఇందీవరసేనుడు అనిచ్ఛాసేనుడు ఇద్దరు కలిసి ముందు తూర్పు దక్షిణ దిక్కులు జయించారు కదా, ఇప్పుడు ఆ తూర్పు పడమర ఉత్తర దిక్కుల్ని కూడా జయించి ఆ రాజ్యం అంతా తండ్రికి ధారాదత్తం చేశారు. నువ్వు ఉన్నంత కాలం నువ్వే రాజువి, నీ తర్వాతే మేము ఈ రాజ్యానికి వస్తాము అని. ఈ రాజ్యము ఇదంతా హడావిడైన తర్వాత ఇతను మొత్తం రాజుగా అవ్వవలసిన అంత పరిస్థితి వచ్చిన తర్వాత ఆనాటి రాత్రి సడన్గా అతనికి ఒక రకంగా తెలిసింది తను ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అని. పూర్వజన్మ స్మృతి కలిగిపోయింది ఈ ఇందీవరసేనుడికి. అతను తండ్రి దగ్గర కూర్చొని చెప్పాడు, నేను ఇక్కడికి చెందినవాడిని కాదు, ఒక శాపవశాత్తు భూమి మీద జన్మించాను. నాతో పాటే నా తమ్ముడు నా భార్యలు కూడా జన్మించవలసి వచ్చింది, మేము విద్యాధరులం అని చెప్పి అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇతను గంధర్వలోకంలో ఒక రాజ్యానికి చెందిన రాజకుమారుడు అతను. మా తండ్రి ఆ రాజ్యానికి రాజు. నేను నా తమ్ముడు మేమిద్దరము ఆయనకి కుమారులుగా జన్మించాము. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మాలాగానే ఉన్న ఇంకొక చిన్న గంధర్వ రాజకుమార్తె ఆదిత్యవర్మ కుమార్తె నన్ను ప్రేమించింది, వివాహం చేసుకున్నాం. వివాహం అయిన తర్వాత ఆమె చెలికత్తెగా ఉన్నటువంటి చంద్రలేఖ ఆమె కూడా నన్ను వరించి వివాహం చేసుకుంటానని అడిగింది. వరించిన స్త్రీని కాదనకూడదు, గంధర్వుల యొక్క లక్షణం అది. నేను ఆమెను కూడా వివాహం చేసుకున్నాను. వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు, విపరీతంగా పోట్లాడుకునేవాళ్ళు. స్నేహితులు మొదట, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉండి ఒక పురుషుణ్ణి వరించి వివాహం చేసుకుని వాటికి 10 మాటలు పోట్లాడుకునేవాళ్ళు. దాంతో నాకు చాలా విసుగు పుట్టిపోయింది. గంధర్వులు చేయవలసిన క్రియలు ఏవీ చేయలేకపోయేవాడిని నేను. ఒకనాడు మా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితోటి, నేను ఇట్లా ఈ స్త్రీలతో పడలేకపోతున్నాను, తపస్సు చేసుకోవటానికి వెళ్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వమని అడిగాను. మా తండ్రి చాలా కోపం వచ్చింది. నువ్వు ఒక రాకుమారుడివి, జ్యేష్ఠ కుమారుడివి, నా తర్వాత ఈ రాజ్యం బాగోగులు నువ్వు చూడాలి. ఇలా భార్యల ఆడవాళ్ళ వ్యామోహంలో పడి వాళ్ళ కొట్లాటలకి తీర్పరిగా ఉంటూ వాళ్ళు కొట్టుకుంటున్నారు కాబట్టి నువ్వు తపస్సు చేస్తానంటే ఎట్లా రగా? మనుషులు చేసే పని మనిషిగా పుట్టుపో నువ్వు అని చెప్పించాడు. అనేసరికల్లా మనిషిగా పుట్టుపో అనగానే అప్పుడు మరి నా భార్యలోన నీ భార్యలు కూడా పుడతారు అక్కడ, మీ తమ్ముడు కూడా అక్కడే పుడతాడు, మీరందరూ మనుషులుగా పుట్టాల్సిన వాళ్ళు, గంధర్వులుగా పుట్టవలసిన వాళ్ళు కాదు, పోయి భూమి మీద పుట్టు, ఈ పెళ్ళాలిద్దరిని వేసుకో, అక్కడే పుడతారు వాళ్ళు కూడా, మీ తమ్ముడు కూడా పుడతాడు, ఇలాగే వదిలిపెట్టకుండా నీ వెనకాల పడి తిరుగుతాడు, పొమ్మన్నాడు. ఎప్పుడైతే నువ్వు మనిషిగా పుట్టు అని మా తండ్రి నన్ను శపించాడు, అప్పుడు నాకు తెలిసింది మానవ జన్మ కష్టసాధ్యం, గంధర్వుల జీవితం వేరు, మానవ జీవితం వేరు. దేవతల సౌఖ్యం మానవులకు ఎట్లా వస్తుంది? నేను మళ్ళీ నా తండ్రి పాదాలు పట్టుకున్నాను, నన్ను వదిలేసేయి, పొరపాటు చేశాను, భార్యలిద్దరికి నచ్చజెప్పుకుని నా పని నేను చేసుకోవాల్సింది, అనవసరంగా నేను తపస్సు చేస్తానన్నాను. అంటే ఆయన ఏమన్నాడు, తపస్సు చేస్తానన్న నీ బుద్ధే నీకు ప్లస్. ఎవరైనా ఒక రాజుకి తపస్సుకు ఫలితంగా నువ్వు పుడుదుగాని, ఈ తపస్సు చేయటం అనే ఒక్కదాని మీదే నీకు నీ జీవితం నిలబడుతుంది. ఓహో, జైత్రయాత్ర చేస్తూ భూమి మీద మనిషిగా నిలబడిన తర్వాత నీకు పూర్వజన్మ స్మృతి వస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేద్దుగానని చెప్పి మా తండ్రి నన్ను భూమి మీదకి పంపించేశాడు. ఆ సమయంలోనే నువ్వు తపస్సు చేస్తున్నావు. అప్పుడు అమ్మవారు మమ్మల్ని ఈ గంధర్వాంశతోటి భూమి మీద జన్మించడానికి నన్ను నా తమ్ముడిని ఇద్దరిని ఇక్కడ పుట్టించింది. అంటే రాణిగారు 2 పళ్ళు తినేసింది. ఎందుకు తిన్నది? అమ్మవారి ప్రచోదనం వల్లే. లేకపోతే వాళ్ళిద్దరూ ఏకగర్భ సంజాతులు కారు కదా, రెండో భార్యకి పుట్టేవాడు. వాళ్ళు సొంత అన్నదమ్ములుగా పుట్టాలి కదా, తండ్రి శాపం అట్లా ఉంది కదా. అమ్మవారి అనుగ్రహంతో మేమిద్దరము ఏకగర్భ సంజాతులం అయ్యాము. ఈ స్త్రీలిద్దరు కూడా, ఒకళ్ళు నా భార్య, రెండవది ఆమె చెలికత్తె. వాళ్ళని మళ్ళీ వివాహం చేసుకున్నాను. అక్కడ ఎట్లా కొట్టుకున్నారో ఇక్కడ కూడా అట్లాగే కొట్టుకుని నాకు సగం మరణానికి కారణమైన తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చింది. నేను ఈ భూమి మీద ఒక రాకుమారుడు ఏం చెయ్యాలో అది చేశాక నాకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. ఒక రాకుమారుడు ఏం చేయాలి? క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కుమారుడిగా ఉన్న నాళ్ళు తండ్రికి బాసటగా ఉండాలి. నేను అక్కడ ఉన్నప్పుడు నేను నిన్ను వదిలేశాను కాబట్టి నాకు ఈ జ్ఞానం రాలేదు. ఆడవాళ్ళు స్త్రీలు లభించినా నాకు రాలా.
పూర్తిగా ఈ రాజ్య భూమిని మొత్తాన్ని జయించి నీ చేతిలో పెట్టిన తర్వాతే నాకు ఈ జ్ఞానం వచ్చింది, కాబట్టి మాకు సెలవిప్పించు, మాకు శాప విమోచనం అయిపోయింది, మేము విద్యాధరుల రాజ్యానికి వెళ్ళిపోతాం అనేసరికి ఆయన చాలా దుఃఖపడ్డాడు. కుమారులు కానీ ఒక గంధర్వాంశ కలిగిన వాళ్ళు తన ఇంట్లో పుట్టడము, ఇంతకాలం తనతో ఉండటం ఆయన సంతోషంగానే ఉంది. ఇతను ఇందీవరసేనుడు, అనిచ్ఛాసేనుడు భార్యలు ఇద్దరు మకరదంశ ఖడ్గదంశలుగా ఉన్న వాళ్ళిద్దరూ కూడా విద్యాధరులే. వాళ్ళు మొత్తం నలుగురు. ఆ తర్వాత ఈ రాజుగారు నేను కూడా వానప్రస్థానికి వెళ్తానన్నాడు. ఈ రాజ్యాన్ని ఇంకెవరికో అప్పచెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. తపస్సుకు ఫలితంగా లభించిన కుమారులు ఇద్దరు వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు మళ్ళీ ఈ శరీరాలు విడిచిపెట్టి విద్యాధర రాజ్యానికి వెనక్కి వెళ్ళిపోయారు. జీవితం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒకటి లభిస్తే లభించిన దానికి పూర్తిగా న్యాయం చేయాలి. అది ఎక్కడికో పరిగెడతాను అనకూడదు. నువ్వు ఎక్కడ పుట్టావో దానికి న్యాయం చేయాలి. నువ్వు ఏదో ఒక కారణంతో ఇక్కడికి వస్తావు. ఇప్పుడు ఇక్కడ పుట్టామంటే ఒక ఇంట్లో ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. నువ్వైనా రుణపడి ఉండాలి, వాళ్ళైనా రుణపడి ఉండాలి. నీ రుణమైనా తీర్చుకోవాలి, వాళ్ళ రుణమైనా తీరనివ్వాలి. అక్కడ నిలబడాలి కదా. ఆ నిలబడిన వాడు గెలుస్తాడు. ఈ కథని అక్కడ అందులో నరవాహన దత్త చరిత్రలో చెప్తారనమాట. నరవాహన దత్తుడికి చెప్తారు, ఇట్లా జరుగుతుంది, నువ్వు ఇక్కడ జన్మించావు, ఈ జన్మకి సరిపడా న్యాయం చేయి, ఈ పేరుకి చెడ్డ పేరు తేకుండా ఉంచుకో, అంతే. తండ్రికి చెడ్డ పేరు తేకుండా ఉంచు, తర్వాత నీకు ఇవ్వాల్సింది ప్రకృతి దానంతటదే ఇస్తుంది. మనం అదేగా చెప్పుకుంటాం, యూనివర్స్ మనల్ని చూస్తూ ఉంటుంది. మనం సరైంది ఇస్తే అది సరైంది వెనక్కి ఇస్తుంది, అంతేగా. ఈ కథను అట్లా చెప్తారనమాట. సో కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు, ఎక్సలెంట్. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.